ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ బహుళ ప్రదేశాలలో లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన భద్రతా ఆపరేషన్లో వివిధ రకాల మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్న 9 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ మరియు ఆల్ అహ్మదీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన తనిఖీ మరియు దాడుల ఫలితంగా సుమారు 341 గ్రాములు మెథాంఫెటమిన్ షాబు అంటారు, దాదాపు 9,000 లిరికా మాత్రలు మరియు దాదాపు 3,000 కాప్టాగన్ మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అయితే దాదాపు 6 కిలోగ్రాముల రసాయన మందులు, దాదాపు 3.25 కిలోగ్రాముల గంజాయి, దాదాపు 20 గ్రాముల హెరాయిన్, 75 గ్రాముల హాషిష్, ఒక రోల్డ్ సిగరెట్, ఎలక్ట్రానిక్ సిగరెట్లకు ఉపయోగించే 5 బాటిళ్ల హాషిష్ ఆయిల్ మరియు మాదక ద్రవ్యాలను తూకం వేయడానికి ఉపయోగించే 3 ఖచ్చితమైన త్రాసులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నుంచి వచ్చినట్లయితే అనుమానించబడిన దాదాపు 400 కువైటీ దినార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని అనుమానితులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను సమర్థ అధికారులకు పంపారు. కొనసాగుతున్న భద్రతా ప్రచారాల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు మరియు పంపిణీదారులను వెంబడించడానికి మంత్రిత్వ శాఖ తన నిరంతర ప్రయత్నాలను పునరుద్ఘాటిస్తుంది. Don't forget to subscribe, like, share. Thanks for watching.